అందరికీ స్వాగతం. శిలువ త్యాగం గురించి మనం ఎన్నోసార్లు విన్నాం, ధ్యానించాం. కాని ఒక్కోసారి ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. పాపంలో కూరుకుపోయిన ఒక మానవుని కోసం సర్వశక్తిమంతుడైన దేవుడు అంతటి త్యాగం ఎందుకు చెయ్యాలి? ఈరోజు దేవదాసు అయ్యగారి రచనల ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మానవ ఆత్మకున్న అసలైన విలువను శిలువ ఎలా చూపిస్తుందో కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. చాలా సంక్లిష్టమైన ప్రశ్న. ఒకవైపు అనంతమైన పరిశుద్ధత కలిగిన దేవుడు, మరోవైపు పాపంతో పూర్తిగా అపవిత్రమైన మానవాళి. మరి వీరిద్దరి మధ్య ఇంతటి త్యాగపూరితమైన సంబంధం ఎలా సాధ్యం? దేవుని న్యాయం ఒక పాపిని ఇంతగా ప్రేమించడాన్ని ఎలా అనుమతిస్తుంది? ఈ వైరుధ్యంలోనే అసలైన సమాధానం దాగి ఉంది. ఈ లోతైన వేదాంత రహస్యాన్ని విప్పడానికి అయ్యగారు ఒక కథను మనకు ఉదాహరణగా చూపిస్తారు. అది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దానిలో ఉన్న శక్తి అమోఘం. అది మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, ఆ కథ ఏంటో చూద్దాం. కథ ఒక ప్రశాంతమైన మామిడి తోటలో మొదలవుతుంది. అక్కడ చాలా కోతులుండేవి. వాటిల్లో ఒక తల్లి కోతి, దానికొక చిన్నపిల్ల. ఆ తల్లికి ఆ పిల్లంటే ప్రాణం. అయితే ఒకరోజు అనుకోకుండా ఆ కోతిపిల్ల చనిపోయింది. తోటమాలి దాన్ని చూశాడు. అతని దృష్టిలో అదేంటి, కేవలం ఒక కుళ్ళిపోతున్న కళేబరం, పనికిరానిది. అదొక సమస్య, దాన్ని తొలగించాలి. అందుకే దాన్ని తీసుకెళ్లి ఒక గొయ్యి తీసి పాతిపెట్టాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ తల్లి కోతి తిరిగి వచ్చింది. తన పిల్లని వెతుక్కుంటూ వచ్చింది. అది కనిపించకపోయేసరికి పిచ్చిగా నేలంతా వాసన చూస్తూ తోటమాలి పాతిపెట్టిన చోటును కనుక్కుంది. వెర్రిగా ఆ మట్టిని తవ్వి ఆ శవాన్ని బయటికి తీసింది. చూడటానికి చాలా వింతగా అనిపించొచ్చు. తర్కానికి అందని ప్రేమ అంటే ఇదేనేమో. తోటమాలికి కోపం వచ్చింది. మళ్ళీ ఆ శవాన్ని లాక్కెళ్ళి పాతిపెట్టాడు. కాని ఆ తల్లి ఊరుకోలేదు. మళ్ళీ తవ్వి తీసింది. ఈ సంఘర్షణ అలా కొనసాగుతూనే ఉంది. చూడండి, తోటమాలికి అది కుళ్ళిపోతున్న, వాసన వస్తున్న శవం. కాని ఆ తల్లికి అది ఇప్పటికీ తన బిడ్డే, తన ప్రాణం. దాని విలువ తన దృష్టిలో ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడే అయ్యగారు ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తారు. తోటమాలి తన బలంతో ఆ కోతిని తరమగలడు గాని దాని ప్రేమను తరమగలడా? అతని బలం, అతని అధికారం అవేవీ ఆ తల్లి ప్రేమ ముందు నిలబడలేకపోయాయి. ఇది ప్రేమకున్న అజేయమైన స్వభావాన్ని చూపిస్తుంది. సరే, ఈ కోతి కథకి మనం మాట్లాడుకుంటున్న వేదాంతానికి సంబంధమేంటి అనుకుంటున్నారా? ఈ కథ కేవలం ఒక జంతువు కథ కాదు. ఇది దైవిక ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. ఇప్పుడు ఈ కథలోని పాత్రలను మన చర్చతో ముడిపెట్టి చూద్దాం. ఇక్కడ పోలిక చాలా శక్తివంతమైనది. చూడండి, ఆ తోటమాలి ఎవరికి ప్రతీక? పాపిని చూసి ఇక వీడు పనికిరాడు, వీడి పని అయిపోయింది అని ముద్రవేసే లోకానికి. మరి ఆ తల్లి కోతి? ఆ తల్లే దేవునికి ప్రతీక. పాపంలో ఎంత కుళ్ళిపోతున్నా సరే తన బిడ్డను అమితంగా ప్రేమించే దేవుడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన అత్యంత కీలకమైన అంశం ఇదే. పాపం అనేది ఒక వజ్రాన్ని బురదలో కప్పేసినట్టు. ఆ బురద వల్ల దాని మెరుపు కనపడకపోవచ్చు, కాని ఆ వజ్రం విలువ ఏమాత్రం తగ్గదు. దేవుని దృష్టిలో ఆ బురద కింద ఉన్న ఆత్మ ఎప్పటికీ విలువైనదే. బైబిల్లో ఆత్మ మరణం అన్నప్పుడు చాలామంది ప్రాణం పోవడం అనుకుంటారు. కాని అది కాదు. జీవానికి మూలం ఎవరైతే ఉన్నారో ఆ దేవుని నుంచి వేరైపోవడమే అసలైన మరణం. నిజానికి శారీరక మరణం కన్నా ఇది చాలా భయంకరమైనది. ఈ ఘోరమైన ఎడబాటును తొలగించడానికే కదా క్రీస్తు వచ్చింది. బాగుంది, ఆత్మ ఎంత విలువైనది. కాని పాపమనే ఊబిలో కూరుకుపోయింది, నిస్సహాయ స్థితిలో ఉంది. మరి దానిని బయటకు తీయడం ఎలా? ఆ విమోచనకు చెల్లించాల్సిన వెల ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే క్రీస్తు శ్రమలు. ఆయన పడిన బాధలు, వేదన కేవలం 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చారిత్రక విషాదం కాదు. అది ఆ అమూల్యమైన ఆత్మను పాపబంధకాల నుండి విడిపించడానికి దేవుడు స్వయంగా చెల్లించిన వెల. దీన్ని అయ్యగారు ఒక చక్కటి ఉదాహరణతో చెప్తారు. ఒక వ్యక్తి లోతైన బావిలో పడిపోయాడనుకుందాం. అతన్ని రక్షించాలంటే బయటనుంచరిస్తే సరిపోతుందా? లేదు. రక్షించేవాడు తానే ఆ బురదలోకి, ఆ చీకట్లోకి, ఆ ప్రమాదంలోకి దిగాలి. క్రీస్తు చేసింది కూడా అదే. మన పాపకు స్థితిలోకి ఆయన స్వయంగా దిగివచ్చారు. ఆయన శ్రమల మార్గాన్ని గమనిస్తే ప్రతి దశలో ఒక లోతైన అర్థముంది. మొదట మనల్ని బంధించిన ఆ పాపపు సంఖ్యలను ఆయన తన మీద వేసుకున్నారు. తర్వాత మనకు పడాల్సిన శిక్ష, ఆ న్యాయమైన తీర్పును ఆయన భరించారు.
ఇక చివరిగా మనల్ని కృంగుదీసే నిరాశ, నిస్పృహ, ఆ భారాన్నే ఆయన శిలువగా మోశారు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన మోసింది కేవలం ఓ కర్రతో చేసిన సిలువను కాదు. అది కాదు అసలైన భారం. ఆయన భుజాలపై ఉన్న అసలైన భారం మానవాళి మోస్తున్న ఆత్మీయ సిలువ. అంటే మన భయాలు, మన ఆందోళనలు, మన సందేహాలు, మన నిరాశ అదంతా ఆయనే మోశారు. మరి ఇంత అపారమైన త్యాగం వెనుక ఉన్న అసలు కారణమేంటి? శిలువ యొక్క గుండెలో ఉన్న సత్యమేమిటి? ఇక్కడే గ్రంథం మనల్ని సూటిగా ఒక ప్రశ్నే అడుగుతుంది. మానవాత్మకు అంత విలువ లేకపోతే దేవుడు ఇదంతా ఎందుకు చేస్తాడు? ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం సమాధానముంది. ఒక్క క్షణం దీని గురించి మౌనంగా ఆలోచిద్దాం. సమాధానం చాలా స్పష్టంగా ఉంది కదూ. ఒక వస్తువు విలువ దేన్ని బట్టి తెలుస్తుంది? దానికోసం ఎంత వెల చెల్లించారో దాన్ని బట్టి. అంటే సిలువ కేవలం పాపానికి ప్రాయశ్చిత్తం కాదు, అది మానవాత్మకున్న అనంతమైన విలువను దేవుడు ప్రపంచానికి చాటిచెప్పిన దైవిక ప్రకటన. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే, దేవుడు మనల్ని అయ్యో వీళ్ళు విలువలేనివాళ్లు పాపం అని జాలిపడి ప్రేమించట్లేదు. ఆయన మనని ప్రేమిస్తున్నది ఎందుకంటే మనలో ఆయన పెట్టిన విలువ అలాంటిది. పాపం ఆ విలువను కనిపించకుండా చెయ్యొచ్చు, కాని దాన్ని నాశనం చేయలేదు. ఆ విలువను తిరిగి నిలబెట్టే దైవిక కార్యమే శిలువ. మరి ఈ సత్యం తెలిసిన తరువాత ఇది మన జీవితాలకు ఒక ప్రశ్నను సంధిస్తోంది. మన ఆత్మకోసం ఇంత గొప్ప వెల చెల్లించబడింది అని తెలిసాక ఆ అనంతమైన విలువకు తగినట్టుగా మన జీవితం ఎలా ఉండాలి? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.